అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు పెసర దోశ మరియు కొబ్బరి పల్లీల చట్నీ చేస్తున్నాను. పల్లీలు కొన్నే, కొబ్బరి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్. పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేగాక పల్లీలు వేసుకుందాము. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు మీ ఇష్టం అండి, వేసుకోండి, లేదంటే లేదు. నేను మాత్రం వేసుకుంటాను ఎప్పుడైనా పల్లీల చట్నీలో, కొబ్బరి చట్నీలో ఎక్కువ వేసుకుంటాను. నాకు ఇంట్లో చెట్టు ఉంది, ఎక్కువ వాడుకుంటాను. మీరు కూడా వేసుకోండి, చాలా మంచిది. కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా కొంచెం గోరించగా అట్లా కొంచెం లైట్గా వేయించుకుందాం. చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్, లైట్గా ఇంతే వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. జీలకర్ర కూడా పచ్చిది వేసుకుందాం, బాగుంటుంది. మిక్సీ వేసుకుందాం. నేనైతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఆయిల్ పోపుకు వేసుకున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, మినపప్పు ఇలా దూరగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, పల్లీలు, కొబ్బరి, కరివేపాకు వేసుకుంటాం. చట్నీ పెసరపప్పు దోశకి 2 గ్లాసులు పెసర్లు, కొంచెం అన్ని బియ్యం క్రిస్పీగా ఉండడానికి. మొత్తం పెసర్లు అయితే దోశ క్రిస్పీగా రాదు, కొంచెం అందుకోసం కొన్ని బియ్యం యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డలు యాడ్ చేసుకుంటాం. బ్యాటర్ రెడీ అయిందండి. ఈ కన్సిస్టెన్సీలో మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దోశ వేసుకుంటున్నాము. పెసర దోశ ఎంబటే రుబ్బుకొని ఎంబటే వేసుకోవచ్చు. ముందు రోజు అవసరం లేదు రుబ్బు పెట్టుకోవడం.
కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాము. పెసర దోశలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాం కాబట్టి ఒక టైంలో పిల్లలు హడావుడిగా స్కూల్కి వెళ్తుంటే టైం లేనప్పుడు పిల్లలకు అలా అయినా పెట్టవచ్చు, చట్నీ లేకుండా కూడా. పల్లి చట్నీ పెసరట్టు దోశ రెడీ అయిందండి. మీరు కూడా చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకొని ఎంబడే దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.